బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయ విరుద్ధతకు పాల్పడనీయకూడదు. న్యాయం చెప్పండి. ఇది దైవభీతికి అత్యంత చేరువైనది. సహనం వహించు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయడు. దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లాహ్ అశ్రద్ధ వహిస్తున్నాడు అనుకోకు. ఆయన వారికి ఒకానొక రోజు వరకు గడువు ఇస్తున్నాడు. ఆ రోజు వారు కన్నులు తేలవేస్తారు. అల్లాహ్ త్రాడును అందరూ కలిసి గట్టిగా పట్టుకోండి, చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారు, మీరు కూర వండితే దానిలో నీళ్లు కొంత అధికంగా వేయండి. ఇరుగు పొరుగు వారిని గుర్తుంచుకోండి, వారికి పంపండి. ధనవంతులను ఆహ్వానించి పేదలను వదిలివేసే విందు భోజనం మహా చెడ్డది. తన చేతులతో సంపాదించే సంపాదన కన్నా పవిత్రమైన సంపాదన తినేవాడు మరెవడూ లేడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారు, అల్లాహ్ ఇలా అంటున్నాడు, మనిషి సత్కార్యాలన్నీ తన కోసమే చేసుకుంటాడు, కానీ ఉపవాసం సంగతి అలా కాదు. అది ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది, కనుక దానికి ప్రతిఫలం కూడా స్వయంగా నేనే ఇస్తాను. ఉపకారం చేయబడిన వారు ఉపకారికి జజాకల్లాహు ఖైరన్ అని అంటే అతన్ని చాలా గొప్పగా పొగిడినట్లే. సోమరితనం వల్ల వరుసగా 3 జుమాలు వదిలేసిన వారి హృదయంపై అల్లాహ్ సీలు వేస్తాడు. ఒక విశ్వాసికి ఎటువంటి ఆపద వచ్చినా అల్లాహ్ దాని ద్వారా అతని పాపాలను క్షమించి వేస్తాడు, చెట్టు తన ఆకులను రాల్చినట్టు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, మగవారు బంగారం పట్టువస్త్రాలు ధరించరాదని, వెండి పాత్రల్లో ఎవరూ తినడం త్రాగడం చేయరాదని ఆదేశించారు.